అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? ప్రదీప్ గౌడ్ అన్న. ప్రదీప్ గౌడ్. అన్న ఏం లేదు, చిన్న సర్వే చేస్తున్నాం మా ఛానల్ నుంచి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చింది. మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోవడం వల్ల ఇప్పుడు ఉప ఎన్నిక రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 3 పార్టీలు తలపడతా ఉన్నాయి. మరి ఏంటి మీ అభిప్రాయం ఎట్లా ఉంది? ఎందుకంటే నవీన్ యాదవ, లేకపోతే సునీత గారా, లేకపోతే మన లంకల దీపక్ రెడ్డా, 3 పార్టీలు కాబట్టి ఏ పార్టీకి మీరు పట్టం కట్టే అవకాశం? మొత్తం ప్రజల సర్వే ప్రకారం అయితే మా సర్వే ప్రకారం చెప్తున్నా, మా లోకల్లో మాకు లోకల్ నాయకుడు కావాలని మేము కోరుకుంటున్నాము. దాంట్లో సునీతమ్మ అయితే అంత ఏం అవగాహన లేదు తనకి. ఇప్పటివరకు బయటికి వచ్చి ఒక స్పీచ్ మాట్లాడేది ఎక్కడ చూడలేదు. మన నవీన్ లోకల్ క్యాండిడేట్ నవీన్ అన్న ఎప్పుడు ఏ టైం ఏమన్నా కానీ నేనున్నాను తమ్ముడు అని చెప్పి వచ్చేస్తాడు. ఇంటి దగ్గర ఒక పీజీఆర్ దగ్గర ఇంతకుముందు ఇంటి దగ్గరికి వెళ్తే ఎట్లా లైన్ ఉంటుందో ఇప్పుడు లీడర్ కాకముందు నుంచి ఇంటి దగ్గర పొద్దున్న నుంచి అదే లైన్ ఉంటుంది అతని ఇంటి దగ్గర. ఎనీ టైం నేనున్నాను అని చెప్పి ఉంటాడు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక హీరో, డైనమిక్ హీరో అంటే నవీన్ అన్న అంతే. నేను చెప్తున్నా నా అవగాహన ప్రకారం షేక్పేట లోకల్ సర్వే చేసుకోండి, మీరు మొత్తం ఆల్మోస్ట్ సర్వే చేసుకోండి. మీరు కూడా న్యూస్ ఛానల్ మీకు కూడా తెలుసు సర్వే రిపోర్ట్ ప్రకారం ఎంత మెజారిటీ. మాకు ఒకటే పోటీ, ఒకరితోటే పోటీ, మెజారిటీతో పోటీ. మాకు పోటీ అనేదే లేదు. నేను నవీన్ అన్నకు ఓటేస్తాను, నవీన్ అన్న గెలిపిస్తాం ఈసారి. ఎందుకు నవీన్ అన్న పాపం ఒకసారి ఎంఐఎంలో ఓడిపోయాడు, ఇండిపెండెంట్ ఓడిపోయాడు. ఆ టైంలో ఎన్ని పనులు చేసిండు. మేము సొంత డబ్బులు ఖర్చు పెట్టడం కాకుండా అతని పేరు ఏం పేరు, మన చనిపోయిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎవరో కాదు, మా డాడీ షాకిర్దార్ అంటే శిష్యుడు, ఉన్న శిష్యుడు. మా దానికి ప్రతి ఒక్క ఫంక్షన్కి వచ్చేవాడు. కానీ మేము ఆయన కాదనకుండా ఎందుకు చేస్తున్నామంటే అర్థం చేసుకోగలం. మనకి పబ్లిక్లో పనిచేసే వ్యక్తి కావాలా. నవీన్ అన్న లాంటి డైనమిక్ పీజీఆర్ తర్వాత ఇంకో పీజీఆర్ అయ్యే అవకాశం నవీన్ అన్నకే ఉంది. ఆయన గుణం సేమ్ పీజీఆర్. పబ్లిక్ కావాలా, పబ్లిక్లో పనిచేయడమే కావాలా. ఆయన డబ్బులు ఎన్ని ఖర్చు పెట్టాలో అన్ని ఖర్చు పెడుతుండు. అంటే అతని దగ్గర ఎంత స్తోమత ఉందో అంత ఖర్చు పెడుతుండే. ఏ ఆపద ఉన్నా, మొన్న మన ఇంటి దగ్గర కూడా చిన్న ఇన్సిడెంట్ అయితే అక్కడ 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ బిడ్డే, చిన్న పాప, ఆమె స్కూల్ అయిపోయినంత వరకు, ఇంటర్ అయినంత వరకు చదువు బాధ్యత మొత్తం నాదని చెప్పి హామీ ఇచ్చి పంపించిండు. అంత పెద్ద గుణం అతనిది. వ్యక్తిగతంగా ఎక్కువగా సేవ చేస్తూ ఉంటారు అన్నమాట. వ్యక్తిగత సోషల్ వర్కర్ అండి అతను, చాలా పెద్ద సోషల్ వర్కర్. ఆ సోషల్ వర్కర్ దిక్కించి ఈరోజు దినం అంత పేరు వచ్చింది. ఆ సోషల్ వర్కర్ దిక్కించి ఇండిపెండెంట్కి ఎవరికైనా 20,000 మెజార్టీ చూపెట్టి ఇప్పటివరకు ఇండిపెండెంట్ క్యాండిడేట్ 20,000 ఓట్లు వచ్చినాయి. ఎవరికైనా వస్తుందో చెప్పండి. నార్మల్గా ఏ ఎమ్మెల్యే అయినా రాదు, కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయ్యే టైంలో కూడా 20,000 వచ్చినాయంటే అర్థం చేసుకుని ఆయన డైనమిక్ లీడర్. అతను మించిన లీడర్ లేడు. మొత్తం సర్వే అన్నిటి దగ్గర చేస్తున్నారు. ఇప్పుడు మీ అభిప్రాయం కూడా మీరు చెప్పాలా. సర్వే అభిప్రాయం అంటే మా సర్వే లెక్కలు వేరు, మాకు ఒక అంచనా వస్తుంది. కానీ మేమేంటంటే ఇంకా మోస్ట్ అంటే ఇప్పుడు ఎలక్షన్ అయ్యేదాకా మేము చెయ్యాలి. ఎవరికి ఎలాంటి రిజల్ట్ రాబోతుంది అనేది మాకు ఒకటే మెజారిటీ తోటే పోటీ, ఎవరితోటి పోటీ లేదు. మెజారిటీగా 60, 80, లక్షన ఇంతే మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంచుమించు 47 నుంచి 60,000 మెజారిటీ తోటి గెలుస్తున్నాం అన్న. సీట్ కైవసం చేసుకుంటున్నాం అంతే. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్ నవీన్ అన్న అడ్డా అంతే. దాని ఫిక్స్డ్, దానికి వెనక సమస్యనే లేదు. నవీన్ అన్న కంపల్సరీ గెలుస్తుండ. థ్యాంక్ యూ. మీరు కూడా సర్వే ప్రకారం మీరు కూడా అర్థమైపోతుంది, మీకు కూడా తెలుసు కదా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.